నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హాయ్ స్టూడెంట్స్, మనం రోజూ తాగే పాలు, తినే గుడ్లు, మాంసం, అసలు ఇవన్నీ మన దగ్గరికి ఎలా వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? రండి, ఈరోజు మనం 8వ తరగతి బయాలజీలో జంతువుల నుండి ఆహార ఉత్పత్తి అనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామంటే, ఫస్ట్ యానిమల్ హస్బెండరీ అంటే ఏంటో చూద్దాం. తరువాత పశువుల పెంపకం, పాల ఉత్పత్తి గురించి, ఆ తర్వాత పౌల్ట్రీ ఫార్మింగ్, అద్భుతమైన తేనెటీగల ప్రపంచం గురించి, ఇంకా చేపల పెంపకం గురించి కూడా తెలుసుకుంటాం. ఇక మొదలు పెడదామా? ఓకే, మన ఫస్ట్ టాపిక్ యానిమల్ హస్బెండరీ అంటే పశుపోషణ. అసలు పశువుల పెంపకానికి, వ్యవసాయానికి సంబంధమేంటి? అవి రెండూ ఒకదానికొకటి ఎలా హెల్ప్ చేసుకుంటాయో చూద్దాం. యానిమల్ హస్బెండరీ ఈ మాట వినగానే అదేదో పెద్ద సైన్స్ అనుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే అవును, ఇది సైన్సే. మనకు ఉపయోగపడే పాలు, మాంసం లాంటి వాటి కోసం జంతువులకు మంచి ఫుడ్, షెల్టర్, హెల్త్ కేర్ అందిస్తూ సైంటిఫిక్ పద్ధతిలో వాటిని పెంచడాన్నే యానిమల్ హస్బెండరీ అంటారు. వ్యవసాయం, పశుపోషణ ఈ రెండింటినీ వేరుచేసి చూడలేము. ఇవి ఒకే నాణ్యానికి రెండు ముఖాల లాంటివి. ఎలాగంటే, పొలాల్లో పండే గడ్డి పశువులకు ఆహారమవుతుంది. దానికి బదులుగా పశువులు మనకు పాలు, మాంసమివ్వడమే కాదు, ఎద్దులు పొలం దున్నడానికి హెల్ప్ చేస్తాయి. వాటి పేడ అయితే పంటలకు బెస్ట్ ఎరువు. చూసారా, రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. మన రెండో టాపిక్ పశువుల పెంపకం, పాల ఉత్పత్తి. యానిమల్ హస్బెండరీ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి ఆవులు, గేదెలే కదా. మరి ఫామ్ నుండి మన గ్లాస్లోకి పాలు ఎలా వస్తాయో ఆ జర్నీని ఇప్పుడు చూద్దాం. పశువులు నిజంగా మల్టీపర్పస్ అని చెప్పొచ్చు. పాలు, మాంసం మాత్రమే కాదు, పొలంలో నాగలి లాగడానికి, బండిని నడపడానికి, అంతెందుకో వాటి చర్మంతో మనం వాడే లెదర్ గూడ్స్ తయారవుతాయి. చివరికి వాటి పేడ కూడా వేస్ట్ కాదు, వంట కోసం బయోగ్యాస్గా, పొలాలకు ఎరువుగా, ఇలా అన్నీ ఉపయోగాలే. అన్ని పశువులు ఒకేలా పాలివ్వవు. ఇక్కడే బ్రీడ్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఉదాహరణకి మన దేశవాళీ ముర్రా జాతి రోజుకి 8 లీటర్ల పాలిస్తే, ఫారిన్ బ్రీడ్ అయిన జెర్సీ ఏకంగా 25 లీటర్ల వరకు ఇస్తుంది. అందుకే రైతులేం చేస్తారంటే, ఎక్కువ పాలిచ్చే ఫారిన్ బ్రీడ్స్ని మన వాతావరణాన్ని తట్టుకునే లోకల్ బ్రీడ్స్ని క్రాస్ బ్రీడింగ్ చేస్తారు. దీనివల్ల రెండింటి మంచి లక్షణాలతో కొత్త జాతులు పుడతాయి. ఒకప్పుడు మన దేశంలో పాల కొరత చాలా ఎక్కువగా ఉండేది. పెరుగుతున్న జనాభాకు పాలు అందించడం ఒక పెద్ద ఛాలెంజ్. అప్పుడు వచ్చిన విప్లవమే శ్వేత విప్లవం. దీన్నే ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అంటారు. ప్రొఫెసర్ జేకే కురియన్ గారి లీడర్షిప్లో ఈ విప్లవం ఇండియాను ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చింది. ఇది నిజంగా ఒక గ్రేట్ సక్సెస్ స్టోరీ. ఓకే, పాలు మన ఇంటికి ప్యాకెట్లో వస్తాయి కదా, కానీ ఆ ప్యాకెట్ దాకా రావడానికి అది ఎంత పెద్ద ప్రయాణం చేస్తుందో తెలుసా? ఫస్ట్ రైతుల నుండి పాలు సేకరించి క్వాలిటీ చెక్ చేస్తారు. తర్వాత పాలు పాడవకుండా వెంటనే చిల్లింగ్ సెంటర్స్కి పంపుతారు. అక్కడ్నుండి ట్యాంకర్లలో పెద్ద డైరీకి, అక్కడ పాలను వేడిచేసి హానికరమైన బ్యాక్టీరియాని చంపే పాస్చరైజేషన్ ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి మన దగ్గరికి పంపుతారు. చూసారా ఎంత ప్రాసెస్ ఉందో? మన మూడో టాపిక్ పౌల్ట్రీ ఫార్మింగ్. సరే, పాల సంగతి చూసాం. ఇప్పుడు మన డైలీ లైఫ్లో భాగమైన గుడ్లు, చికెన్ గురించి మాట్లాడుకుందాం. అంటే పక్షుల పెంపకం వెనుక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం. పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. గుడ్ల కోసం, మాంసం కోసం కోళ్లు, బాతులు, టర్కీలు లాంటి పక్షుల్ని శాస్త్రీయంగా పెంచడమే. ఇది కూడా మన దేశంలో ఒక పెద్ద ఇండస్ట్రీ. పౌల్ట్రీలో మెయిన్గా 2 రకాలుంటాయి. ఒకటి గుడ్లు పెట్టేవి, వీటిని లేయర్స్ అంటాం. ఇవి సుమారు 20 వారాల వయసులో గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. రెండోది మాంసం కోసం పెంచేవి, వీటిని బ్రాయిలర్స్ అంటాం. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఇవి జస్ట్ 6 నుండి 8 వారాల్లోనే పూర్తిగా పెరిగిపోతాయి. ఇదంతా జెనెటిక్ మోడిఫికేషన్ వల్లే సాధ్యమైంది. పల్లెటూళ్లలో ఇప్పటికీ న్యాచురల్గానే కోడిపిల్లలు పుడతాయి. అదెలాగో తెలుసా? తల్లి కోడి, దాన్ని బ్రూడీ హెన్ అంటారు, అది గుడ్లను పొదగాలని డిసైడ్ అవుతుంది. అప్పుడు ఒక 15-20 గుడ్ల మీద కూర్చుని తన శరీర వేడితో కాపాడుతుంది.
సరిగ్గా 21 రోజులు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. 21 రోజుల తర్వాత ఆ గుడ్ల నుండి చిట్టి కోడిపిల్లలు బయటకొస్తాయి. ఇది చాలా అద్భుతమైన ప్రాసెస్ కదా. మన 4వ టాపిక్ ఏపికల్చర్. ఓకే, కోళ్ల ప్రపంచం నుండి ఇప్పుడు ఇంకా చిన్న జీవుల దగ్గరికి వెళ్దాం. మనకు తీయని తేనెను ఇచ్చే తేనెటీగల గురించి, అదే ఏపికల్చర్ గురించి తెలుసుకుందాం. ఏపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం. కేవలం తేనె కోసమే కాదు, తేనె మైనం లాంటి ఇతర ప్రోడక్ట్స్ కోసం కూడా తేనెటీగలను ఇలా చెక్కపెట్టెలలో పెంచుతారు. ఇది మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న ఒక మంచి రిలేషన్షిప్. ఒక తేనెపట్టు ఒక చిన్న రాజ్యం లాంటిది. అక్కడ ఒకే ఒక రాణి ఉంటుంది, అదే క్వీన్ బీ. దాని పని రోజుకి 800 నుండి 1200 గుడ్లు పెట్టడమే. తర్వాత 100లో ఉండే డ్రోన్స్, ఇవి మగ ఈగలు. ఇక అసలు హీరోలు వర్కర్ బీస్, వేలల్లో ఉంటాయి ఇవి. తేనె సేకరించడం, గూడు కట్టడం, పిల్లల్ని చూసుకోవడం, పనులన్నీ చేసేది ఇవే. ఎంత ఆర్గనైజ్డ్గా ఉన్నాయో చూడండి. అసలు తేనె ఎలా తయారవుతుంది? పూలలో ఉండే తియ్యటి ద్రవం అంటే నెక్టార్ నుంచే. ఈ వర్కర్ బీస్ బీ ఫ్లోరా అని పిలిచే రకరకాల పూల మీద వాలి ఆ నెక్టార్ని సేకరించి తీసుకొస్తాయి. ఆ నెక్టారే తర్వాత తేనెగా మారుతుందన్నమాట. మీరెప్పుడైనా గమనించారా? అన్ని తేనెలు ఒకే టేస్ట్లో ఉండవు. ఎందుకంటే తేనెటీగలు ఏ పువ్వుల నుండి నెక్టార్ సేకరిస్తే తేనెకి ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ వస్తుంది. మామిడి పూల తేనె ఒకలా ఉంటే వేపపూల తేనె మరోలా ఉంటుంది. అదన్మాట సంగతి. ఇక మన 5వ టాపిక్ ఫిషరీస్. సరే, భూమి మీద గాలిలో తిరిగాం, ఇప్పుడు నీళ్లలోకి వెళ్దాం పదండి. చేపల పెంపకం అంటే ఫిషరీస్ గురించి తెలుసుకుందాం. పాల కోసం వైట్ రెవల్యూషన్ లాగే చేపల ఉత్పత్తిని పెంచడానికి బ్లూ రెవల్యూషన్ వచ్చింది, అంటే నీలి విప్లవం. ఆక్వాకల్చర్ అంటే నీటిలో వ్యవసాయం ద్వారా చేపలు, ఇతర సముద్ర జీవుల ఉత్పత్తిని భారీగా పెంచడమే దీని లక్ష్యం. ఫిషరీస్లో 2 మెయిన్ టైప్స్ ఉన్నాయి. ఒకటి మంచినీటిలో చేపలు పట్టడం, దీన్నే ఇన్లాండ్ ఫిషరీ అంటారు, అంటే నదులు, చెరువులు అన్నమాట. రెండోది సముద్రంలో, అంటే ఉప్పు నీటిలో చేపలు పట్టడం, ఇది మెరైన్ ఫిషరీ. నీటిలో ఉండే ఉప్పు శాతాన్ని బట్టి ఈ తేడా వస్తుంది. దొరికే చేపలు, వాడే పద్ధతులు కూడా వేరువేరుగా ఉంటాయి. మరి మంచినీరు, ఉప్పునీరు కలిసే చోట పరిస్థితి ఏంటి? ఆ స్పెషల్ ప్లేస్నే ఎస్ట్యూరీ అంటారు, అంటే నది సముద్రంలో కలిసే దగ్గర అన్నమాట. ఇక్కడి నీటిలో ఉప్పు శాతం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్రతికే చేపలు, రొయ్యలు చాలా స్పెషల్. అవి 2 రకాల నీటిని తట్టుకోగలవు. ఓకే, ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి క్విక్గా అన్నింటినీ రివైజ్ చేసి తర్వాత కొన్ని ప్రశ్నలు చూద్దాం. మీరెంతవరకు గుర్తుపెట్టుకున్నారో తెలిసిపోతుంది. రెడీనా? సరే, క్విక్ రీక్యాప్. ఫస్ట్, యానిమల్ హస్బెండరీ అంటే జంతువుల శాస్త్రీయ పెంపకం. నెక్స్ట్, పశువుల నుండి పాలు, మాంసం వస్తాయి. పౌల్ట్రీలో గుడ్ల కోసం లేయర్స్, మాంసం కోసం బ్రాయిలర్స్ ఉంటాయి. ఏపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం. ఫైనల్గా ఫిషరీస్లో మంచినీటివి ఇన్లాండ్, ఉప్పునీటివి మెరైన్. అంతే, సింపుల్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఒక తేనె పట్టులో ఉండే 3 రకాల ఈగలు ఏంటి? వాటి పనుల్లో తేడాలేమిటి? గుర్తుందా? రాణి, సోమర్లు, సైనికులు అని చెప్పుకున్నాం. కాస్త ఆలోచించండి. రెండవ ప్రశ్న, తల్లికోడి గుడ్లను ఎలా పొదుగుతుంది? ఆ ప్రాసెస్కి ఎన్ని రోజులు పడుతుంది? ఒక స్పెషల్ నంబర్ చెప్పాను, గుర్తుందా? ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇన్లాండ్ ఫిషరీ, మెరైన్ ఫిషరీ మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే దేనివల్ల ఈ తేడా వస్తుంది? నీటి గురించి ఆలోచించండి. అంతే, దీంతో జంతువుల నుండి ఆహారం ఎలా వస్తుందనే మన జర్నీ పూర్తయింది. చూసారా, మనం తినే ప్రతి ఫుడ్ ఐటెం వెనుక ఎంత పెద్ద ప్రాసెస్, ఎంతమంది కష్టముందో. సో లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆలోచిస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది.
మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.